నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ సర్వే రిపోర్ట్. 5 రాష్ట్రాల ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగినాయి. గతంలో ఎప్పుడు కనీ విని ఎరిగిన రీతిలో ఓట్ పర్సంటేజ్ కూడా పెరిగింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ వైపు అందరు చూపు ఉన్నది. వెస్ట్ బెంగాల్ ఈసారి పీఠం ఎవరిది? మరి దీదీకి రివర్స్ అవుతుందా? కమలం వికసిస్తుందా? ఇలాంటివి చాలావి. తమిళనాడు అవనియండి, అస్సాం అవనియండి, కేరళ అవనియండి, పాండిచ్చేరి అవనియండి. సో దీని మీద వివిధ సంస్థలు ఇచ్చిన సర్వేలు చాలా ఉత్కంఠ భరితంగా ప్రీ పోల్స్ సంబంధించి, సర్వే పోల్స్ సంబంధించి, ప్రీ పోల్స్ కాదంటారు, ఎగ్జిట్ పోల్స్ సంబంధించి వివిధ సర్వేలు అన్ని కూడా చాలా కీలకంగా ఉన్నాయి. ఒకసారిగా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కొన్ని సర్వేలు మనం చూద్దాం. మనతో పాటుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, సీనియర్ సంపాదకులు కూడా మనతో పాటుగా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక చాణక్య విషయానికి వస్తే చాణక్య సర్వే, అలాగే మ్యాజిక్ మార్క్ సర్వే, వీళ్ళు ఇచ్చింది ఒకసారిగా పరిశీలిద్దాం. చాణక్య అస్సాం అసెంబ్లీ గురించి వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి వీళ్ళు వేసిన అంచనా 88 నుంచి 98 వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏఎస్ఎం 22 నుంచి 32 వచ్చే అవకాశం ఉంది. అదర్స్ 3 నుంచి 5% వచ్చే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎన్డీఏ ఓట్ షేర్ కూడా 48% to 50%, ఏఎస్ఎం 38% to 45%, అదర్స్ 8 to 10% అని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక కేరళ అసెంబ్లీకి ఇవే ఎగ్జిట్ పోల్స్. కేరళ అసెంబ్లీకి చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చింది. ఎల్డిఎఫ్ 58 నుంచి 64, యూడిఎఫ్ 72 నుంచి 80, ఎన్డీఏ 1 నుంచి 3, అదర్స్ 2 నుంచి 4. వీళ్ళు ఇచ్చిన ఓట్ షేర్ ఎల్డిఎఫ్ 39 to 43% అని, యూడిఎఫ్ 44 to 46% అని, ఎన్డీఏ 8 to 10% అని, అదర్స్ 3 to 4%. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే చాణక్య స్ట్రాటజీస్ వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్, బీజేపీ ప్లస్ అంటే బీజేపీ కూటమి 150 నుంచి 160 స్థానాలు చేజెక్కించుకునే అవకాశం ఉందని, ఏఐటీసీ 130 నుంచి 140 స్థానాలు గెలిచే అవకాశం ఉందని, ఐఎన్ఎస్ 2 నుంచి 4, అదర్స్ 4 నుంచి 6% అని. ఇక తమిళనాడుకి వెళ్దాం. తమిళనాడు చాణక్య స్ట్రాటజీస్ వీళ్ళు వేసిన అంచనా ఏంటంటే ఎస్పీఏ డిఎంకే ప్లస్ 145 నుంచి 160 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది. ఏఐఏ డిఎంకే 50 నుంచి 65 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందండి. టీవీకే 13 నుంచి 18 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని, అదర్స్ 5 నుంచి 8. వీళ్ళు ఓట్ షేర్ చేసుకుంటే డిఎంకే ప్లస్ 42% to 46% అని, ఏఐఏడిఎంకే 36% to 40% అని, టీవీకే 12 to 16% అని, అదర్స్ 4 to 6% అని. ఇక పాండిచ్చేరి విషయానికి వస్తే ఎన్డీఏ 17 నుంచి 20, ఎస్పీఏ 9 నుంచి 13, టీవీకే ప్లస్ 0 నుంచి 1 వరకు వచ్చే అవకాశం ఉందని. ఇక మ్యాజిక్ మార్క్ వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఈ రకంగా ఉన్నాయి. ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ వీళ్ళు చెప్పేది ఏంటంటే అస్సాంకి సంబంధించి ఐఎన్ఎస్ 42% అట, 41.5%, అలాగే యూడిఎఫ్ 41.5%, ఎల్డిఎఫ్ 39.5%, బీజేపీ 15%, అలాగే అదర్స్ 4% అని. ఇక దీనికి సంబంధించి వీళ్ళకి వచ్చే సీట్లు వీళ్ళ అంచనా 76 నుంచి 81 యూడిఎఫ్ కి, ఎల్డిఎఫ్ కి 61 నుంచి 66, అలాగే బీజేపీకి 3 నుంచి 4, అదర్స్ కి 1 అని చెప్పి వీళ్ళు అంచనా వేయడం జరుగుతుంది. అస్సాం సంబంధించి ఐఎన్ఎస్ 42% ఓట్ షేరు, అలాగే ఎన్డీఏ 46%, అదర్స్ 12%. వీళ్ళకి వచ్చే సీట్లు వీళ్ళు వేస్తున్న అంచనా ఐఎన్ఎస్ కి 40 to 46% అస్సాంకి సంబంధించి, ఎన్డీఏ ప్లస్ కి 84 నుంచి 90%, అదర్స్ 2%, 2 నుంచి 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని. ఇక తమిళనాడు విషయానికి వస్తే వీళ్ళ అంచనా డిఎంకే ప్లస్ కి 134 నుంచి 141, అలాగే ఏఐడిఎంకేకి 84 నుంచి 90, టీవీకేకి 4 నుంచి 8 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని, ఎన్టీకేకి 1 సీట్ వచ్చే అవకాశం ఉందని. ఇక వెస్ట్ బెంగాల్
వీళ్ళ అంచనా టీఎంసీకి 170 నుంచి 190 స్థానాలు వస్తాయని, అలాగే బీజేపీకి 120 నుంచి 130 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, ఐఎన్ఎస్ కి 1 నుంచి 4 స్థానాలని, సిపిఎం కి 0 నుంచి 2 అని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక పాండిచ్చేరి ఎన్డీఏకి 17 నుంచి 19, ఎస్పీఏకి 11 నుంచి 12, టీవీకేకి 1 నుంచి 2, అదర్స్ కి 0 నుంచి 1. అలాగా వివిధ సంస్థలన్నీ కూడా ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ తమదైన శైలిలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి 5 రాష్ట్రాల ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ముందుగా నేను చెప్పినట్లుగా ఓట్ పర్సంటేజ్ కూడా ముఖ్యంగా బెంగాల్లో ఊహించని విధంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడం జరిగింది, మండు టెండలో నిలబడి కూడా. సో మరి 5 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కి వస్తున్న ఈ ఇన్పుట్స్ కి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తనదైన విశ్లేషణ అందిస్తారు. నాగేశ్వర్ గారు నమస్తే సార్. సార్, నేను కొన్ని ఎగ్జిట్ పోల్ సంబంధించి వాళ్ళు చేసిన సర్వేలన్నీ కూడా మీ ముందు ఉంచాను. సో ఎలా ఉంది సార్, ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇంకా చాలా ఎగ్జిట్ పోల్స్ చదవని. యాక్సెస్ మై ఇండియా వచ్చింది ఆల్రెడీ, పీపుల్స్ పల్స్ వచ్చింది, ఇంకా చాలా వస్తున్నాయి. అవును. సో మనము ఇప్పటి వరకు ఉన్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కేరళ, తమిళనాడు, అస్సాం ఆల్మోస్ట్ ఒకే డైరెక్షన్ లో రిజల్ట్స్ ఉన్నాయి. బెంగాల్ మాత్రం కాస్త అటు ఇటు ఉన్నది. మీకు అస్సాంలో క్లియర్ బీజేపీ నాయకత్వం ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీతో 2/3 మెజారిటీతో గెలుస్తోంది. సో అక్కడ క్లియర్ గా కాంగ్రెస్ అపోజిషన్ కే పరిమితం కాబోతోంది. మీకు 3rd టైం బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. హేమంత్ బిశ్వా శర్మది 2nd టర్మ్. ఇక తమిళనాడులో దాదాపు అన్ని పోల్స్ కూడా ఇప్పటి వరకు వచ్చినవి. మీకు డిఎంకే లెడ్ అలియన్స్, మీకు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్, డిఎంకే లెడ్ అలియన్స్ గెలుస్తోంది క్లియర్ గా. ఏడిఎంకే, బీజేపీ, ఇతర పార్టీలతో కూడిన ఎన్డీఏ ఓడిపోతుంది. కేరళలో కాంగ్రెస్ నాయకత్వం యూడిఎఫ్ బలమైనటువంటి ఆధిక్యత చూపుతోంది. కొంత ఎల్డీఎఫ్ గట్టి పోటీ ఇస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా ఓవరాల్ గా ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలో యూడిఎఫ్ కొంది. ఎల్డిఎఫ్ 2 టర్మ్స్ గెలిచింది. నార్మల్ గా కేరళలో ఒకసారి గెలిస్తే నెక్స్ట్ టైం గెలవరు, కానీ ఈసారి 3rd టర్మ్ కొరకు కేరళలో ఎల్డిఎఫ్ ప్రయత్నం చేయడమే హిస్టారిక్. సో చాలా గట్టి పోటీ ఇస్తోంది, కానీ యూడిఎఫ్ కే ఆధిక్యత ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. బట్ వెరీ క్లోజ్ రేస్. ఇప్పుడు 140 సీట్స్ ఉన్నాయి, 71 వస్తే అధికారం. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఎల్డిఎఫ్ కు 65 to 70 కూడా ఇస్తున్నాయి. అవును. సో అది అదే జరిగితే ఇట్స్ వెరీ క్లోజ్ రేస్ మీకు. సో అందువల్ల దట్స్ ఎ వెరీ బిగ్ స్టిల్ క్వశ్చన్. కానీ మీకు ఓవరాల్ గా మాత్రం కాంగ్రెస్ నాయకత్వంలో యూడిఎఫ్ వైపే అత్యధికంగా ఉన్న పోల్స్ ఉన్నాయి. ఇందులో ఓట్ పర్సెంట్ కూడా 1 or 2%. అది మీ కేరళలో 1 or 2% మారిపోతుంది. కనుక ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ ఎలక్షన్ ఓట్లతో మొత్తం మారిపోతుంది. అవును సార్. సో మీకు బెంగాల్ వరకు మాత్రం ఇప్పుడు మీరు చదివిన దాంట్లో బీజేపీ ఆధిక్యత ఉంది, కానీ పీపుల్స్ పల్స్ క్లియర్ గా తృణమూల్ కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యత ఇస్తుంది. సో మీకు అందువల్ల అక్కడ డిఫరెంట్ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు డిఫరెంట్ గా ఇచ్చాయి బెంగాల్ వరకు మాత్రం. సో ఇవి మనకు ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, ఎగ్జాక్ట్ పోల్స్ కావు. అవును. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ లో మీకు గుర్తుండే ఉంటుంది, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ 2024 ఎలక్షన్స్ లో 240 సీట్స్ వస్తే ఏ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేరే బీజేపీకి, ఎన్డీఏకు 400 వస్తాయి, 300 ఎబో వస్తాయి అన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ మీకు ఎబో 300 to 400. కొన్ని అయితే 400 కూడా చెప్పారు, కానీ ఏం జరిగింది, 240 వచ్చింది. నోబడీ ఎక్స్పెక్టెడ్. ఆల్ ఎగ్జిట్ పోల్స్ ప్రూవెడ్ టు బి రాంగ్. సో అందువల్ల మనం ఈ డిస్క్లైమర్ కూడా పెట్టుకోవాలి. సో ఎగ్జిట్ పోల్స్ ఏమవుతాయి అనేది, అందులో వెరీ క్లోజ్ కంటెస్ట్ ఉన్నటువంటి బెంగాల్ ముఖ్యంగా ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు టెల్. ఎందుకంటే చాలా భయంకరమైన ఫైట్ జరిగింది. మీకు కొన్ని సర్వేలు చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, నార్మల్ గా మిగతా స్టేట్స్ లో 10-20% సర్వేలు చెప్పరు, ఓటర్ తమ అభిప్రాయాన్ని చెప్పరు. బెంగాల్ అయితే 60% అభిప్రాయం చెప్పలేదని. 60% తమ అభిప్రాయం చెప్పగలప్పుడు ఏ సర్వే ఎట్లా ప్రిడిక్ట్ చేస్తుంది? ఎందుకంటే బెంగాల్లో ఫియర్ ఫ్యాక్టర్ చాలా సివియర్ గా ఉంది. దాదాపు సర్వే చేసే వాళ్ళలో 10 మందిని జైలు పెట్టారు.
సో అక్కడ అంత ఫియర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఎవరు కూడా ఓపెన్ గా వచ్చి చెప్పరు. అందువల్ల ఆ బెంగాల్ది మనం సర్వేలు కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తే అనుకోరు. మిగతా చోట్ల ఓవరాల్ గా ప్రిడిక్ట్ చేస్తానికి స్కోప్ ఉంది. దాదాపు ఎక్స్పెక్టెడ్ అంటే ఓవరాల్ ట్రెండ్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ చూస్తే మీకు అస్సాంలో బీజేపీ గెలుస్తుందని, కేరళలో కాంగ్రెస్ నాయకత్వం యూడిఎఫ్ గెలుస్తుందని, తమిళనాడులో డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నది ఓవరాల్ గా ఉండే పొలిటికల్ పల్స్ కూడా. ఫర్గెట్ అబౌట్ ది ఎగ్జిట్ పోల్స్. మీకు దేశంలో ఉన్న మీడియా సంస్థలన్నీ కవర్ చేసిన వాటిలో దాదాపు ఈ పిక్చర్ క్లియర్ గా వచ్చింది. మీకు అస్సాంలో అయితే స్పష్టమైన మెజారిటీ, కేరళలో మాత్రం చాలా గట్టి పోతుంది. ఇప్పుడు మాతృభూమి ప్రీపోల్ సర్వే ఎల్డీఎఫ్ గెలుస్తుందని చెప్పింది. ఎందుకంటే ఆడ వెరీ క్లోజ్ కంటెస్ట్ ఉంది అని అన్నారు. వెరీ క్లోజ్ కంటెస్ట్ ఉన్న చోట మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ అక్కడ కూడా కాంగ్రెస్ విక్టరీ ఇది లైక్లీ ప్రాబబిలిటీ, హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉంది కాంగ్రెస్ విక్టరీ, హైయెస్ట్ ప్రిడిక్షన్ కూడా ఉంది. సో అందువల్ల ఇక్కడ మీకు క్లియర్ గా చూస్తే బెంగాల్ కనుక బీజేపీ గెలుచుకోగలిగితే బోనస్. ఎందుకంటే అస్సాంలో బీజేపీ ఆల్రెడీ అధికారంలో ఉంది. బెంగాల్, తమిళనాడు, కేరళలో అధికారంలో ఎలాగూ లేదండి, కొత్తగా వచ్చేదేమీ లేదు. సో ఒక్క అస్సాంలో రిటైన్ చేసుకుంటుంది కనుక అస్సాం కమ్ వాట్ మే అన్ని సర్వేలు, ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ అన్ని కూడా క్లియర్ విక్టరీ ఫర్ బీజేపీ. అందువల్ల అక్కడ బీజేపీకి అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అటు ఇటు అయినా అస్సాం విక్టరీ అయితే ఖాయం. అదైతే క్లియర్ కేసు, అందులో డిస్ప్యూట్ లేదు. సో అస్సాం క్లియర్ కేసు. ఆల్ ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్తున్నాయి కనుక ఇవన్నీ రాంగ్ అయితే తప్ప. ఎందుకంటే అస్సాంలో ఏంటంటే ఒక హిందూ ముస్లిం డివైడ్ ఒకవైపు, బెంగాలీ అస్సామీ డివైడ్ రెండో వైపు. ఈ రెండు డివిజన్స్ అస్సామీ వర్సెస్ బంగ్లాదేశీ అనేది ఒక డివైడ్, హిందూ ముస్లిం వర్సెస్ దీంట్లో బీజేపీ చాలా ఎక్సెల్ అయింది, మామూలు ఎక్సెల్ కాదు. అసలు డీలిమిటేషన్ తోనే స్టార్ట్ చేసింది. డీలిమిటేషన్ లో ముస్లిం డామినేటెడ్ సీట్స్ ను 41 నుంచి 26 కు తగ్గించారు. అలాగే ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సీట్లను 29-30 నుంచి 22-23 తగ్గించారు. అక్కడతో స్టార్ట్ అయింది. తర్వాత మీకు మియా ముస్లింలు అంటూ హేమంత్ బిశ్వ శర్మ విపరీతమైన అటాక్ పెట్టాడు. అస్సాంలో 34.2% ఉంటారు ముస్లిం పాపులేషన్. అందువల్ల హిందూ కన్సాలిడేషన్ కనుక చేసుకోగలిగితే బీజేపీకి తిరుగులేదు. సో అందువల్ల ఆ హిందూ కన్సాలిడేషన్ అనేది బీజేపీ లాస్ట్ 2 ఎలక్షన్స్ లో చేసింది, ఈసారి చాలా ఎక్కువ చేసింది. అందులో మీకు లాస్ట్ ఎలక్షన్ లో 2021 లో కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, అది ముస్లిం అవుట్ఫిట్ బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలో వాళ్ళు కలిసి పోటీ చేసినా కూడా హిందూ కన్సాలిడేషన్ తో బీజేపీ 85 సీట్స్ గెలుచుకుంది లాస్ట్ టైం. ఇప్పుడైతే 90 ఎబో వస్తాయని అంటున్నారు. సో అందువల్ల క్లియర్ కేస్ గా హిందూ కన్సాలిడేషన్ మళ్ళీ జరుగుతుంది. బీజేపీ హిందూ కన్సాలిడేషన్ ను కాంగ్రెస్ ఛేదించలేకపోతుంది. పైగా ముస్లిం ఓటేమో ఫ్రాగ్మెంట్ అయిపోయింది. సో ముస్లిం ఓటు ఫ్రాగ్మెంట్ కావడానికి కారణం అఫ్ కోర్స్ ఇప్పుడు సర్వేలో 70% ముస్లింస్ కాంగ్రెస్ కు ఓటు వేస్తామని అన్నారు. గతంలో లాగా ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈసారి ఎంఐఎం తో కూడా కలిసి పోటీ చేసినా కూడా ముస్లింస్ దాన్ని ఓట్ కట్టరుగానే చూశారు. కానీ కొన్ని కాన్స్టిట్యున్సీలోనైనా మార్జినల్ ఆధిక్యత కాన్స్టిట్యున్సీలో ఒక 10%, 15% ఓట్ల వాళ్ళు చీల్చినా మీకు ముస్లిం ఓటు ఫ్రాగ్మెంట్ అవుతుంది, హిందూ ఓటు కన్సాలిడేట్ అవుతుంది. ఇది మొదటిగా బీజేపీకి అడ్వాంటేజ్ గా ఉండదు అస్సాంలో. రెండవది ఏంటంటే మీకు ముస్లింస్ 3 రకాలు ఉంటారు అక్కడ. అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్, బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్, బంగ్లాదేశ్ ఆరిజిన్ ఉన్న ముస్లిమ్స్. సో ఈ ముస్లింలలో ఉండే డివిజన్ కూడా బీజేపీ వాడుకుంది. అంటే అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్ పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదు, తమ అపోజిషన్ వల్ల మియా ముస్లిమ్స్, బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ అని టార్గెట్ చేశారు. అందువల్ల మీకు ఈ 2 రకాల ఐడెంటిటీ అంటే అస్సామీ వర్సెస్ బెంగాలీ, హిందూ వర్సెస్ ముస్లిం సక్సెస్ఫుల్ గా అస్సాంలో ప్రాజెక్ట్ క్రియేట్ చేయగలిగింది కనుక మీకు బీజేపీ అక్కడ గెలుస్తుంది. ఇక తమిళనాడులో డిఎంకే చాలా బలమైన అలియన్స్. డిఎంకే కాంగ్రెస్ లెఫ్ట్ ఉంది, ఏడిఎంకే బీజేపీ ఏమో రిలేటివ్లీ వీక్.
ఏడీఎంకే పళనిస్వామి మినహా ఒక పెద్ద నాయకుడు లేడు అక్కడ. సో తమిళ్ వర్సెస్ హిందీ, ద్రవిడియన్ ఐడెంటిటీ వర్సెస్ హిందుత్వ ఐడెంటిటీ అనే దాన్ని తమిళనాడులో స్టాలిన్ అద్భుతంగా ప్లే చేయగలిగారు. అందులో డీలిమిటేషన్, సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అన్న లేటెస్ట్ థింగ్ ను కూడా బాగా ఎఫెక్టివ్ గా ప్లే చేశాడు. సో విజయ్ ఫ్యాక్టర్ కూడా డిఎంకే కన్నా కూడా ఏడీఎంకేనే ఎక్కువ దెబ్బతీసి ఉండాలి ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే. ఎందుకంటే డిఎంకే వెనకాలన్న ముస్లిం ఓటర్లను, దళిత్ ఓటర్లను కూడా విజయ్ ఆకర్షించవచ్చని అనుకున్నారు. కానీ ఓవరాల్ గా అపోజిషన్ ఓట్లు స్ప్లిట్ చేసి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కనుక ప్రభుత్వానికి వ్యతిరేకత, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి విజయ్ డిఎంకేకే తోడ్పడుతున్నట్టుగా కనబడుతున్నాడు. విజయ్ పెద్ద ఫ్యాక్టర్ గా ఈ ఎలక్షన్స్ లో కనిపించడం లేదు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా విజయ్ కి భారీ సంఖ్యలో సీట్లు ఏమి ఇవ్వలేదు. శశికళ ఓట్ షేర్ కూడా ఎంతో కొంత డిఎంకే అది కూడా అపోజిషన్ ఓటు స్ప్లిట్ చేసేదే కదా. అవును. సో ఇక కేరళలో సాధారణంగా కేరళలో ఒక ఎలక్షన్ తర్వాత ఇంకో ఎలక్షన్ లో ప్రభుత్వం మారుతుంది. అది 1,00,000 ఓట్లు 2 లక్షల ఓట్లతో ప్రభుత్వాలు మారుతాయి. ఇది థర్డ్ టర్మ్ యాంటీ ఇన్కంబెన్సీ. సాధారణంగా అది క్లియర్ కేస్. తర్వాత బీజేపీ క్రిస్టియన్ అవుట్ రీచ్ ప్రయత్నించింది. అది సక్సెస్ అయి ఉంటే క్రిస్టియన్ ఓటు కొంత బీజేపీ తీసుకొని ఎల్డీఎఫ్ కు ఉపయోగపడేది. కానీ ఎందుకంటే మీకు అక్కడ కేరళలో 47% ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. సో ఈ మైనారిటీ ఓటర్స్ ప్రధానంగా యూడీఎఫ్ ఓటర్స్. మీకు ఏం జరిగిందంటే బీజేపీ ఏమో క్రిస్టియన్ ఓటును తీసుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. దీనికి కారణం ఏంటంటే బీజేపీ రూల్ స్టేట్స్ లో క్రిస్టియన్స్ పైన జరుగుతున్న అటాక్స్ కారణం కావచ్చు. ఈ తాజాగా ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA టైటన్ చేసి మీకు అనేక క్రిస్టియన్ మిషనరీ సంస్థలకు ఉండే మనీ ఫ్లోను మోడీ ప్రభుత్వం దెబ్బతీసింది. దాంతో బీజేపీ కొన్ని ఏళ్లుగా ప్రయత్నించి ఇటీవల త్రిశూర్లో లాస్ట్ లోక్సభ ఎలక్షన్ లో సురేష్ గోపి గెలవడానికి కూడా ఉపయోగపడ్డ క్రిస్టియన్ ఓటర్లు బీజేపీకి దూరమయ్యారు. అది ఆటోమేటిక్ గా యూడీఎఫ్ కు బెనిఫిట్ అయి ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ నిజమైతే. అలాగే హిందూ ఓటు మీకు ఆల్రెడీ లెఫ్ట్ కున్నది కూడా హిందూ ఓటే ఎక్కువ. మైనారిటీ ఓటర్స్ యూడీఎఫ్ కు కాంగ్రెస్ కే ఉన్నారు. ఎందుకంటే లెఫ్ట్ ఓటు ఈవెన్ ఇప్పుడు మీకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రధానమైన ముస్లిం పార్టీ యూడీఎఫ్ తో ఉంది. క్రిస్టియన్ గ్రూప్స్ అన్ని కూడా అత్యధికంగా యూడీఎఫ్ కాంగ్రెస్ తో ఉన్నాయి. సో అందువల్ల మీకు లెఫ్ట్ కూడా ఉన్న హిందూ ఓటు. బీజేపీ కాస్త పెరిగిన ఆ సిపిఐఎం వెనకాల ఉన్న హిందూ ఓటునే తీసుకోగలగలుగుతారు. సో అది కూడా లెఫ్ట్ కి ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ఆల్రెడీ 2024 లోక్సభ ఎలక్షన్స్ లో లెఫ్ట్ బాగా దెబ్బతిన్నది. ఇటీవల లోకల్ బాడీస్ ఎలక్షన్ లో కూడా ఎల్డీఎఫ్ చాలా బాగా ఫేర్ చేయలేదు. దీనికి తోడు ఇతర ఫ్యాక్టర్స్ మీకు శబరిమల గోల్డ్ స్కామ్ అని మీకు అలాంటి ఇష్యూస్, అలాగే శబరిమల ఇష్యూ పైన వచ్చినటువంటి కాంట్రవర్సీస్, ఇవన్నీ కూడా హిందూ ఓటర్ కంతా లెఫ్ట్ కు దూరం అయితే అది బీజేపీ వైపు కాస్త తిరిగినా అది యూడీఎఫ్ కు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కేరళ పరిస్థితి. ఇక నేను చెప్పినట్టు బెంగాల్ ఒకటి అది కన్ఫ్యూజింగ్ గా ఉన్నమాట నిజం. ఎందుకంటే 15 years ఇది మామూలు విషయం కాదు. సో 15 ఏళ్ల పాటు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ 15-year రూల్ యాంటీ ఇన్కంబెన్స్ సహజంగా ఉంటుంది. కానీ బెంగాల్ కు ఒక సాంప్రదాయం ఉంది. మీకు 1977 నుంచి 34 years 2011 వరకు లెఫ్టే పాలించింది. మళ్ళీ 34 లెఫ్ట్ రూల్ తర్వాత 15 years నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఉంది. సో అందువల్ల యాంటీ ఇన్కంబెన్సీ మరి ఏ మేరకు పనిచేస్తుందో క్వశ్చన్. కానీ క్లియర్ గా చూస్తుంటే మీకు ఎందుకు ఇంత కన్ఫ్యూజింగ్ గా ఉందంటే, ఒకటి జై శ్రీరామ్ వర్సెస్ జై బంగ్లా, హిందుత్వ వర్సెస్ బెంగాలీ ఐడెంటిటీ. మీకు తృణమూల్ కాంగ్రెస్ భారీ ఎత్తున క్యాంపెయిన్ చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఫిష్ మీట్ తినడం బ్యాన్ చేస్తారు అని. సో ఆ స్థాయిలో బెంగాలీ ఐడెంటిటీని బీజేపీ ప్రొజెక్ట్ చేసింది. అంటే హిందుత్వ వల్ల బెంగాలీనెస్ ఎఫెక్ట్ అవుతుంది అని. సో ఆల్రెడీ ఒక ముస్లిం ఓట్ బ్యాంక్ తృణమూల్ కాంగ్రెస్ ఉంది. అది ఏమైనా కాంగ్రెస్ కొంత తీసుకుంటే మీకు తృణమూల్ కు దెబ్బ తగులుతుంది అన్నారు. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ కనుక నిజమైతే కాంగ్రెస్ తీసుకుందా లేదా తెలుస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ ఓటింగ్ గనక కాంగ్రెస్ గనక మీకు ఆ ముస్లిం ఓట్ను కొంత లాగితే
సో అక్కడ మీకు తృణమూల్ కాంగ్రెస్ కు నష్టం జరుగుతుంది. లెఫ్ట్ కనుక కొంత హిందూ ఓటును రాగలిగితే అది బీజేపీ నష్టమైంది. అందువల్ల ఇది ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే కాంగ్రెస్ లెఫ్ట్ పెద్ద ప్రభావాన్ని చూపినట్టుగా లేదు. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండే కొంత పెరుగుతుంది వీళ్ళ ఓటింగ్ అని, కానీ పోలరైజేషన్ లో పెరిగినట్టు కనిపించడం లేదు. తర్వాత బీజేపీకి ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే బలమైన లోకల్ లీడర్ లేదు. మీకు బీజేపీ తృణమూల్కు ఉన్నట్టుగా మీ తృణమూల్కు ఉన్నట్టు ఆర్గనైజేషనల్ బూత్ లెవెల్ నెట్వర్క్ లేదు. మీకు లీడర్షిప్ పైన గట్టిగా ఉంది కానీ కింద గట్టిగా లేదు. సో ఆర్గనైజేషనల్ గా తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉంది, లీడర్షిప్ రీత్యా తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉంది. మీకు ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. ఈ మధ్య కాలంలో సాఫ్ట్ హిందుత్వం కూడా మొదలు పెట్టారు. 250 crore జగన్నాథ్ టెంపుల్ ప్రారంభించారు. మీకు ఇమాములకే కాదు పురోహితులకు కూడా అలయన్స్ మొదలు పెట్టారు. తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు మమతా బెనర్జీ కూడా మీకు వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటి వల్ల తన అధికారాన్ని నిలబెట్టుకుంటుంది అని. కానీ బీజేపీ చాలా గట్టి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా హిందూ కన్సాలిడేషన్ తో ఒక ప్రయత్నం చేసింది. తర్వాత సోషల్ ఇంజనీరింగ్ కూడా ఎఫెక్టివ్ గా చేసింది. రాజవంశీలు కుద్మీలు అని వాళ్ళ కాస్ట్ స్పెసిఫిక్ డిమాండ్స్ ఉన్నాయి. రాజవంశీ లాంగ్వేజ్ ను 8th షెడ్యూల్ లో చేస్తామన్నారు. కుద్మీలను ఎస్టీ స్టేటస్ లో మమతా బెనర్జీ చేయడం లేదు, మేము చేస్తామని ప్రామిస్ చేశారు. ఇలాంటి ఇష్యూస్ తో కూడా బీజేపీ ముందుకొచ్చింది. దానికి కౌంటర్ గా ట్రైబల్ రిలీజియన్స్ గుర్తింపు ఇవ్వాలి అని 2023లో మమతా బెనర్జీ ఒక రెజల్యూషన్ పాస్ చేసి పంపించింది. సో అందువల్ల ఇలా కాన్ఫ్లిక్టింగ్ ఐడెంటిటీ పాలిటిక్స్ బెంగాల్లో ఉన్న ఎలక్షన్ సీన్ చాలా కన్ఫ్యూజింగ్ గా మార్చాయి. సార్ పీ మార్క్ మరొక సర్వే వచ్చింది సార్ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి. టీఎంసీ ప్లస్ కి 118 నుంచి 138 వచ్చే అవకాశం ఉందని, బీజేపీకి 150 నుంచి 175 వచ్చే ఛాన్స్ ఉందని, కాంగ్రెస్ కి 0, లెఫ్ట్ కి 0 అని. ఇక మ్యాట్రేజ్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఇక పీపుల్స్ పల్స్ 178 నుంచి 180 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని, బీజేపీ 95 నుంచి 110 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని, కాంగ్రెస్కి 1 స్థానం వచ్చే ఛాన్స్ ఉందని, లెఫ్ట్కి 0 అని చెప్పి వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే మ్యాట్రేజ్ డిఎంకే ప్లస్కి 122 నుంచి 132, ఏఐఏడిఎంకేకి 87 నుంచి 110, టీవీకేకి 10 నుంచి 12 అని. పీపుల్స్ పల్స్ తమిళనాడుకి సంబంధించి డిఎంకే ప్లస్ 125 నుంచి 140 స్థానాలని, ఏఐఏడిఎంకేకి 65 నుంచి 80 పైన వచ్చే ఛాన్స్ ఉందని, టీవీకేకి 18 నుంచి 20 పైన స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళు అంచనా వేయడం జరుగుతున్నది. ఇక కేరళకి సంబంధించి యాక్సిస్ మై ఇండియా ఎల్డిఎఫ్ 49 నుంచి 62, యూడిఎఫ్ 78 నుంచి 90 స్థానాలు, బీజేపీ ప్లస్ 0 నుంచి 3 వచ్చే ఛాన్స్ ఉందని. ఇక పీ మార్క్ సంబంధించి కేరళకి ఎల్డిఎఫ్ 62 నుంచి 69, యూడిఎఫ్ 71 నుంచి 79, బీజేపీ 1 నుంచి 4 వచ్చే స్థానాలు, 4 స్థానాలు వచ్చే ఛాన్స్, ఇంకా అదర్స్ 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని. మ్యాట్రేజ్ విషయానికి వస్తే ఎల్డిఎఫ్ 60 నుంచి 60 పైబడి 60 to 70 మధ్య వచ్చే ఛాన్స్ ఉందని, యూడిఎఫ్ 70 నుంచి 75 స్థానాల మధ్యలో వచ్చే ఛాన్స్ ఉందని, బీజేపీ 3 నుంచి 5 స్థానాలు, అదర్స్ 2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని. ఇక అస్సాం విషయానికి వస్తే యాక్సిస్ మై ఇండియా బీజేపీ ప్లస్ 88 నుంచి 100 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని, కాంగ్రెస్ ప్లస్ 26 నుంచి 36 స్థానాలు వచ్చే అవకాశం ఉంది, అదర్కి ఎటువంటి స్థానాలు లేవని. ఇక పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి బీజేపీ ప్లస్ 88 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని, కాంగ్రెస్ 27 స్థానాలు వచ్చే అవకాశం ఉందని. ఇక జేవీసీ బీజేపీ ప్లస్కి 88 నుంచి 100 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని, కాంగ్రెస్ 25 నుంచి 30 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని, అదర్స్ 2 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అంచనా వేయడం జరుగుతుంది. ఇక పశ్చిమ బెంగాల్ సంబంధించి పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ టీఎంసీ ప్లస్ 144, బీజేపీ 143, కాంగ్రెస్ 2, లెఫ్ట్ 0, అదర్స్ 5. ఇది సార్ ఏ రకంగా చూడాలి సార్? అంటే మీకు ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే వర్మ, మీకు పోల్ ఆఫ్ ద పోల్స్ అనేది కీలకం. పోల్ ఆఫ్ ద పోల్స్ ఏంటంటే ఎవరేజ్. అది ఇప్పుడు అప్పటి వరకు వచ్చిన వివిధ ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇచ్చిన ఫిగర్స్ యొక్క ఎవరేజ్ ను పోల్ ఆఫ్ ద పోల్స్ అంటారు. ఇప్పుడు మీకు బెంగాల్ చూసుకుంటే 144 బీజేపీ, టిఎంసీ 143 బీజేపీ, అవును, 294 సీట్స్, అవును. సో 144, 143 అంటే 148 రావాలి అధికారంలో రావాలంటే. అవును. సో ఇట్ కెన్ స్వింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ అని మనకు అనిపిస్తుంది, అవును, కానీ వాస్తవంగా స్వింగ్ అయి ఉండదు.
ఎందుకంటే బెంగాల్ చరిత్రలో ఇంతవరకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 2/3 గెలిచారు. మామూలుగా రాలేదు, ప్రతిసారి 2/3 మేరతో గెలుస్తారు. ఓకే, అందువల్ల ఇది ఒకవేళ ఈసారి హంగ్ అసెంబ్లీ వస్తే రాకూడదని లేదు, గ్యారంటీగా ఎప్పుడు ఒకే రకంగా ఉంటారని ఇట్ విల్ బి అన్ హిస్టారికల్ వర్డిక్ట్ అవుతుంది. అంటే బెంగాల్ ప్రజలకు ఉండే నిర్ణయాత్మకమైన తీర్పుకు భిన్నమైన స్వభావం ఉంటుంది. తర్వాత మీకు బెంగాల్కి వచ్చేటువంటి ఇంకో క్యారెక్టర్ ఏంటంటే ఒక అధికారంలో ఉన్న కూటమి పార్టీని ఓడించాలంటే ఒక్క పార్టీతో ఎప్పుడు సాధ్యం కాలేదు. కూటమి కట్టే ఓడించారు. కాంగ్రెస్ లెఫ్ట్ 1977లో ఓడించినప్పుడు కూడా కూటమి కట్టే ఓడించింది లెఫ్ట్ ఫ్రంట్. 2011లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గెలిచినప్పుడు కూడా కూటమి కట్టి తృణమూల్ కాంగ్రెస్ కలిసి ఓడించాయి. ఒకవేళ ఈసారి బీజేపీ గెలిస్తే ఆ ట్రెండ్ను కూడా బీట్ చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా ఒక సింగిల్ గా వెళ్ళి గెలవడం అనేది. ఇంకొకటి ఏంటంటే బెంగాల్ చరిత్రలో తీసుకుంటే ఒక బలమైన నాయకుడు, ఒక ఇయర్స్ టుగెదర్ ప్రజా పోరాటాలు ఉద్యమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిన నాయకుడినే ప్రజలు నమ్మారు. మీకు జ్యోతి బసు 1967లోనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, 1977లో సీఎం అయ్యాడు. అంతకు ముందు నుంచి ప్రజా ఉద్యమాల్లో ఉన్నాడు. మమతా బెనర్జీ కూడా 1984లోనే ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు. మీకు యూత్ కాంగ్రెస్ నాయకులుగా 1975లో జయప్రకాష్ నారాయణ కారుకు అడ్డం పడ్డది ఆమె. సో అప్పటి నుంచి స్ట్రీట్ ఫైటర్ ఆమె 75 నుంచి స్ట్రీట్ ఫైటర్ గా ఉండి 34 ఇయర్స్ కాంగ్రెస్ లోను యూత్ కాంగ్రెస్ నాయకురాలుగా స్టూడెంట్ లీడర్గా లాస్ట్కు బయటకు వచ్చి పార్టీ పెట్టుకుని తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలుగా 34 ఇయర్స్ ఫైట్ చేస్తే ఆమె నమ్మారు. సో మీకు ఇప్పుడు బెంగాల్లో బీజేపీకి ఏంటంటే ఒక బలమైన నాయకుడు లేడు. శివేంద్ర అధికారికి ఒరిజినల్ లీడర్ కాదు, డూప్లికేట్. అంటే ఆయన బారో లీడర్. మమతా బెనర్జీ నుంచి సెక్కు నెంబర్ 2గా పనిచేశాడు. సో అందువల్ల బీజేపీకి ఒక నాయకుడు కూడా లేడు, బలమైన నాయకుడు. అందువల్ల ఏమైందంటే బెంగాలీ ఐడెంటిటీని మమత ముందు పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా మీకు హిందుత్వ ఐడెంటిటీకి ఒక ఛాలెంజర్గా బెంగాలీ ఐడెంటిటీ వచ్చింది. ఈవెన్ హిందుత్వ ఓటు కూడా చీల్చడానికి మీకు ట్రైబల్ రిలీజియన్స్ ఉంటాయి ఆడ. సో ట్రైబల్ రిలీజియన్స్ మేము హిందూస్ కాదు అని వాళ్ళు మొదటి నుంచి మాకు వేరే గుర్తింపు ఇవ్వాలి, 40 లక్షలు ఉన్న జైన్స్కి ఇచ్చారు మాకెందుకు ఇవ్వరని వాళ్ళ కూడా వారికి అనుకూలంగా మమతా బెనర్జీ స్టాండ్ తీసుకుంది. కానీ బీజేపీ చాలా పవర్ఫుల్ సోషల్ ఇంజనీరింగ్ రాజమనిషిస్ ఉంటారు. వాళ్ళు ఒక 30 సీట్స్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఆ రాజమనిషి కాస్ట్, సో వారికి దగ్గరికి తీసే పని చేశారు. రాజమనిషి లాంగ్వేజ్కి మేము కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఇస్తామని మొదలు పెట్టారు. ఇలా కుద్మీలకు ట్రైబల్ స్టేటస్ ఇస్తామని. సో బీజేపీ ఏమో హిందుత్వ ఐడెంటిటీ ప్లస్ మీ కాస్ట్ ఐడెంటిటీ వీటిని బీజేపీ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే మీకు ముస్లిం ఓట్ బ్యాంకుతో సహా ఒక మీకు ట్రైబల్ రిలీజియస్ ఐడెంటిటీని, బెంగాలీ ఐడెంటిటీ మరీ ముఖ్యంగా దాన్ని ప్రధానంగా పెడుతూ సాఫ్ట్ హిందుత్వంతో తృణమూల్ చేసింది. అందుకే అక్కడ ఫైట్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. పైగా బెంగాల్లో ఉన్న ఒక నిర్బంధ పూరిత వాతావరణంలో మీకు ప్రజలు ఎంత ధైర్యంగా బయటికి వచ్చి మేము పలానా పార్టీకి ఓటేస్తామని చెప్తారన్నది కూడా అనుమానాస్పదమే. అందువల్లనే బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ అనేది ఇప్పటికీ తేలలేకపోతుంది. సరే, ఇంత హాట్ సమ్మర్ లో ఇంత పర్సెంటేజ్ ఓటు 90 అబోవ్ రావడం అన్నది అసలు ఊహించగలమా? అదేమీ ఆశ్చర్యం లేదు. కానీ అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల ఏమైందంటే 11% ఓటింగ్ తగ్గింది. 11% ఓటర్లు తొలగించబడ్డారు ఓటర్ లిస్ట్కి వెళ్ళి. అంటే డెత్ కావచ్చు, డూప్లికేట్ కావచ్చు, జెన్యున్ ఓటర్స్ కూడా కొంతమంది కోల్పోవడం కావచ్చు. సో అది ఎందుకంటే అంతకు ముందు మీకు వాస్తవంగా పెరిగింది 1.5 to 2%. మీకు అంత పెరిగినట్టుగా కనబడుతోంది. ఇంకోటి ఇప్పుడు బీజేపీకి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా మమతా బెనర్జీకి అనుకూలంగా ఉండే, బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ముస్లిం ఓటర్లను డిసెన్ఫ్రాంచైజ్ చేయాలి అనే ఒక ఎత్తుగడ బీజేపీ వేసింది. అంటే అందుకే గుస్పేటియా అంటూ, చొరబాటుదారులు అంటూ, అంటే బెంగాలీ ముస్లిం 2 ఐడెంటిటీలు ఉంటాయి. ఆ 2 కలిసి ఉన్న ఐడెంటిటీ. బెంగాలీ కావచ్చు, ముస్లిం, తెలుగు ముస్లిమ్స్ ఉండరా గుంటూరులో మీకు. కానీ బీజేపీ తెలుగు ముస్లిం అంటేనే బంగ్లాదేశీ.
సార్ ముస్లిం అంటే ఇండియన్ కాదు అని. ఎందుకంటే అక్కడ బెంగాల్ అస్సాంలో ఏమవుతుందంటే బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున మీకు వచ్చారు. ఏది చొరబాట్లు, అక్రమ చొరబాట్లు ఉన్న మాట నిజం, రకరకాల రూపాల్లో వచ్చారు. దాన్ని ఉపయోగించుకొని ముస్లిం ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించేది స్పెషల్ ఇంట్రెస్ట్. ఓకే, కానీ అక్కడ ప్రాసెస్ లో ఏం జరిగిందంటే హిందూ ఓటర్లను కూడా తొలగించారు, మత్వా ఓటర్స్. ఈ మత్వా అనేది షెడ్యూల్ కాస్ట్. ఇది బలంగా బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయిన ఓటర్లు. వీళ్ళకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వారికి సిటిజన్షిప్ ఇస్తామని ప్రామిస్ చేయడం వల్ల మధువా ఓటర్స్ లో అనుకూలంగా ఉంది. అంటే మా వాళ్ళకు సిటిజన్షిప్ వస్తుంది కదా అని. ఇప్పుడు ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైందంటే మధువా ఓటర్లు కూడా వెళ్ళిపోయారు. దాంతో వాళ్ళు గనక బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే దట్ ఇస్ ఎ వెరీ బిగ్ దెబ్బ తగులుతుంది బీజేపీ. లేదు వాళ్ళు ఇంకా బీజేపీని నమ్మితే వేరే రకం. సార్ తమిళనాడు విషయానికి వస్తే వీళ్ళు ఇచ్చిందే డిఎంకే ప్లస్ 137, ఏఐఏడిఎంకే ప్లస్ 75, టీవీకే 17, అదర్స్ 8. సో కేరళ విషయానికి వస్తే ఎల్డిఎఫ్ 60, యూడిఎఫ్ 77, బీజేపీ ప్లస్ 2, అదర్స్ 1. అస్సాం బీజేపీ ప్లస్ 88, కాంగ్రెస్ ప్లస్ 27, ఎవరిది అదర్స్ సార్ పోల్స్ ఆఫ్ అన్నది ఎవరిది కాదు, అన్ని ఎగ్జిట్ పోల్స్ సమ్మరీ అది అంటే తమిళనాడు గురించి చెప్పండి సార్. తమిళనాడు డిఎంకే ప్లస్ 137, ఏఐఏడిఎంకే ప్లస్ 75, టీవీకే 17, అదర్స్ 8. అండ్ అక్కడ మీకు క్లారిటీ ఉంది. మీకు తమిళనాడులో పోల్స్ లో ఏ కన్ఫ్యూజన్ లేదు బెంగాల్ లాగా. మీకు బెంగాల్ మీకు కేరళలో కాస్త క్లోజ్ గా ఉంటాం మనం మాట్లాడదాం పోల్స్. కానీ మీకు తమిళనాడుకు వచ్చే వరకు ఏంటంటే క్లియర్ ఎడ్జ్. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీస్ కూడా డిఎంకే లెడ్ అలియన్స్ కే ప్రధానంగా బలాన్ని చేకూర్చారు. అక్కడ ఏంటంటే ఒక ఫ్యాక్టర్ ఏమో అలియన్స్. మీకు డిఎంకే అలియన్స్ ప్యాక్డ్ అలియన్స్, డిఎంకే కాంగ్రెస్ లెఫ్ట్. మీకు ఎన్డీఏనోమో ఏడీఎంకే ఒకటే ఉంది, బీజేపీ అంత స్ట్రాంగ్ కాదు, మిగతా పార్టీలు చిన్నవి. ఇది ఫస్ట్ డ్రాబ్యాక్ మీకు ఎన్డీఏకు. సెకండ్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎప్పుడైతే బీజేపీ ఏడీఎంకేకు సిగ్నిఫికెంట్గా యాడ్ చేయడం లేదు, కానీ లయబిలిటీగా మారింది. లయబిలిటీగా ఎట్లా మారింది అంటే చూడండి, తమిళ్ ఐడెంటిటీ దెబ్బతీస్తున్నారు, హిందుత్వాన్ని తీసుకొచ్చి రుద్దుతున్నారు. ఇది మన ద్రవిడియన్ ఎథోస్కు వ్యతిరేకము. అందువల్ల మీకు బీజేపీకి కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పడుతుంది అని డిఎంకే చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. తర్వాత డిఎంకే మీకు బీజేపీతో పోటీ పడగలిగిన దేశంలో మనం బీజేపీ గురించి చెప్పుకుంటాం, చాలా బలమైన ఆర్గనైజేషన్ ఉన్న పార్టీ అని. డిఎంకే అలాంటి పార్టీయే, ఏమీ డౌట్ లేదు, అంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఉన్న పార్టీ అది. బలంగా జనంలోకి తీసుకెళ్లారు. ఇది ఏడీఎంకే ప్రభుత్వం కాదు, ఇది బీజేపీ ప్రభుత్వం. ఒక దశలో పళనిస్వామి భరించలేక మేము బీజేపీకి సైద్ధాంతిక అలైస్ కాము, ఎలక్టోరల్ అలైస్ మాత్రమే, వీఆర్ ఆర్ ఐడియాలజికల్ అలైస్, ప్రభుత్వం మాదే ఉంటుంది అని ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం మాదే ఉంటది అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఆ సమస్య వచ్చింది, అంత వ్యతిరేకత మీకు మొదలైంది. సో అందువల్ల అక్కడ డిఎంకే గనక ఈ రిజల్ట్ వస్తుంది అంటే క్లియర్ గా తమిళ ప్రివేల్ అయింది. తర్వాత ఉమెన్ ఓటర్లను అట్రాక్ట్ చేసి బెంగాల్లో మమతను దెబ్బతీయాలి అని అనుకున్న బీజేపీ వ్యూహం తమిళనాడులో తన మిత్రపక్షమైన ఏడీఎంకే దెబ్బతీసింది. ఎందుకంటే ఉమెన్ ఓటర్ ఏమో కానీ సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అని పెద్ద ఎత్తున జనంలోకి డిఎంకే తీసుకెళ్ళగలిగింది. తర్వాత ఇది మూడోది స్టాలిన్ తో పోలిస్తే పళనిస్వామి ఆ మేరకు స్ట్రాంగ్ లీడర్ కాదు. మీకు అక్కడ స్టాలిన్ వెరీ పవర్ఫుల్ లీడర్, మీకు లీడర్షిప్ రీత్యా కూడా డిఎంకేది పై చేయి సాధించింది. సో అందువల్ల మీకు సోషల్ కాంబినేషన్లో కూడా చూసినా డిఎంకే లెడ్ అలియన్స్ వెనకాల ఎక్కువ కాస్ట్ ఉంటాయి. సో ఇలా విజయ్ ఫ్యాక్టర్ కూడా డిఎంకేకి ఉపయోగపడి ఉండాలి. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కనుక చీల్చి, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు డిఎంకే వెనకాలన్న దళిత ముస్లిం ఓట్లను కూడా చీల్స్తే డిఎంకేకి నష్టమని అనుకున్నారు. కానీ పాసిబిలిటీ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే ఇప్పుడు ఈ పోల్స్ చెప్పినట్లు క్లియర్ మార్జిన్ మీకు 137, 140 అరౌండ్ మీకు డిఎంకే అలియన్స్ ఉంటే 75 దగ్గరే ఉంది కదా డిఎంకే అలియన్స్. అవును సార్, రైట్ సార్. ఇక అస్సాం విషయానికి వస్తే పోల్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే బీజేపీ ప్లస్ 88 స్థానాలు వస్తుందని, కాంగ్రెస్ 27, అదర్స్ 6 స్థానాలకు పరిమితం అవుతుందని. అస్సాంది కన్ఫ్యూజన్ లేదు, అది పోల్స్ ఓవర్వేమింగ్ గా ఉంది. మీకు 2016లో 60 సీట్లు వచ్చాయి
ఎన్డీఏకు. 2021లో 85 వచ్చాయి, 2026లో 90 దాకా పైన ఆశ్చర్యం లేదంటున్నారు. పోల్స్ 88 ఎవరేజ్. అవును. ఇట్ మే గో అప్ టు 95. హేమంత్ బిశ్వా శర్మ 95 టార్గెట్ పెట్టాడు. అక్కడ అస్సాం ఏంటంటే క్లియర్ పొలిటికల్ ప్రాజెక్ట్. హిందూ ముస్లిం డివైడ్ చాలా పవర్ఫుల్ గా బీజేపీ చేయగలిగింది. ఏ స్థాయిలో చేశాడంటే హేమంత్ బిశ్వా శర్మ అసెంబ్లీలో వేదికగా నేను సైడ్స్ తీసుకుంటాను, నాకు తెలుసు ముస్లింలను అస్సాం నుంచి పంపించలేదని, కానీ వాళ్ళే ఉండకుండా చేస్తా. ఇంత ఓపెన్ గా ఒక చీఫ్ మినిస్టర్ అంత ఓపెన్ గా అనగలుగుతాడంటే ఏ రకమైన పరిస్థితి చూడండి మీరు. అంతేకాదు ముస్లిం టోపీ పెట్టుకున్న ఇద్దరిని తుపాకీతో కాలుస్తూ ఒక కార్టూన్ ఒక ఫోటో విడుదల చేశాడు. పాయింట్ బ్లాంక్ నో మెర్సీ అని. అంటే ఏ స్థాయిలో హిందూ కన్సాలిడేషన్ చేశాడో మీరు చూడండి. ఇక్కడ అస్సాంలో ఉన్న సమస్య ఏంటంటే 34% ముస్లిమ్స్ ఉంటారు, 34.2. అక్కడ మీకు బంగ్లాదేశ్ బార్డర్ కూడా కదా, సో ఇన్ఫిల్ట్రేషన్ కూడా ఉంటుంది. దీని వల్ల ఏమైందంటే అస్సామీ హిందూ పాపులేషన్ లో మీరు మన బీజేపీకి ఓటు వేయకపోతే ముస్లిం రాజ్యం వస్తుంది అని పెద్ద ఎత్తున బీజేపీ క్యాంపెయిన్ చేసింది. మన హిందూ కల్చర్ ఉండదు, హిందూ పండుగలు ఉండదు, హిందూ రిలీజన్ విల్ బి ఇన్ డేంజర్. అంటే హిందూస్ ఇన్ డేంజర్ అన్న నరేటివ్ ను బీజేపీ హేమంత్ బిశ్వా శర్మ నాయకత్వంలో చాలా సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగారు. సో అది క్లియర్ రిజల్ట్ వస్తుంది. పోనీ ముస్లిం కన్సాలిడేషన్ అయిందా అంటే కాలేదు. ఎందుకు కాలేదు అంటే కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విడివిడిగా పోటీ చేశాయి. యూడిఎఫ్ అంటే బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలో ముస్లిం లీడర్ ఆయన ఓవైసీతో కలిసి పోటీ చేశారు. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు ముస్లిమ్స్ అనేది అస్సాంలో ఒకే రకంగా ఉండరు. బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ ఉంటారు, బెంగాలీ స్పీకింగ్ బట్ బంగ్లాదేశ్ ఆరిజిన్ ఉంటారు, అలాగే మీకు అస్సామీ స్పీకింగ్ ఉంటారు. అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్ బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ తో కలవరు. మీకు వాళ్ళ జాగ్రఫీ కూడా వేరు. ఇప్పుడు ముస్లిం బెంగాలీ స్పీకింగ్ ముస్లిం బరాక్ వ్యాలీలో ఉంటే అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్ బ్రహ్మపుత్ర వ్యాలీలో ఉంటారు. ఓకే. సో అందువల్ల వారి దగ్గరపై ఏమంటే బీజేపీ ఏం ప్రచారం చేసిందంటే మన అస్సామీ ఐడెంటిటీ పోతోంది, ఈ బెంగాలీ ఐడెంటిటీ వల్ల మనకు అస్సాం అంటే అస్సాంలో ఏంటంటే అస్సాం ఉద్యమమే జరిగినది రాష్ట్రం కదా, బెంగాలీస్ నుంచి రాష్ట్రం నుంచి విడగొట్టాలి అని మీకు బెంగాలీలందరినీ ఫారినర్స్ అని చెప్పి జరిగిన పోరాటం జరిగిన ప్లేస్. అక్కడ అస్సాం అంటే ఏ రీజనల్ ఐడెంటిటీ అయితే బెంగాల్లో తమిళనాడులో బీజేపీకి ఛాలెంజ్ అయిందో ఆ రీజనల్ ఐడెంటిటీ అస్సాంలో బీజేపీకి ప్లస్ అయింది. అందువల్ల అక్కడ ఆ రిజల్ట్ క్లియర్గా ఉంది. రైట్ సార్. సార్ ఇక కేరళ విషయానికి వస్తే ఎల్డిఎఫ్ కేరళ కూడా పోల్ ఆఫ్ ది పోల్స్, పోల్ ఆఫ్ ది పోల్స్ అది మనం క్లియర్గా చెప్పాలి. పోల్ ఆఫ్ ది పోల్స్ కేరళ ఎల్డిఎఫ్ 60 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని, యూడిఎఫ్ 77 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని, బీజేపీ ప్లస్ 2 స్థానాలు, అదర్స్ 1. అంటే ఇక్కడ అదే నేను చెప్పింది ఇంతకుముందు, ఒకటి కేరళ ఇస్ హైలీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్. భారతదేశంలో ప్రిడిక్షన్కి అందని స్టేట్ ఏదైనా ఉందంటే కేరళ కష్టం. ఎందుకంటే అక్కడ వెరీ నారో మార్జిన్స్తో రిజల్ట్స్ మారిపోతాయి. మీకు 1,00,000 2 లక్షల ఓట్లతో పవరే మారిపోతుంది. తర్వాత మీకు బెంగాల్లోమో ప్రజలు బహిరంగంగా ఎవరు ఓటు వేస్తామో చెప్పకపోవడం వల్ల ప్రాబ్లం అయితే, కేరళలో చెప్తారు కానీ మీరు ఓట్ షేర్ను సీట్ షేర్గా కన్వర్షన్ చేయడం చాలా కష్టం. అయితే ఓవరాల్గా ఎల్డీఎఫ్కి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ, అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. కేరళ పొలిటికల్ ఇథోస్ ప్రకారం జనరల్గా సెకండ్ టర్మే గెలవరు, సెకండ్ టర్మ్ గెలిచారు. ఇటీవల లోకల్ బాడీస్లో ఓడిపోయారు, అంతకుముందు లోక్సభ ఎలక్షన్లో ఓడిపోయారు. సో అక్కడ బీజేపీ అనేది లేదు. ప్రధానంగా మీకు 47% మైనారిటీ పాపులేషన్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, వీళ్ళు ఓవర్వేమింగ్గా కాంగ్రెస్ నాయకులు యూడిఎఫ్ ఉంటారు. హిందూ ఓటర్లోమో ప్రధానంగా ఎల్డీఎఫ్ వెనకాల ఉన్నారు. బీజేపీ ఎంట్రీతో ఆ హిందూ ఓటర్స్లో డివిజన్ వచ్చింది. మైనారిటీ ఓటర్మో కన్సాలిడేటెడ్గా యూడిఎఫ్కి పడితే మీకు ఇది మరి లాస్ట్ ఎలక్షన్లో ఎట్లా గెలిచింది ఎల్డీఎఫ్ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన సిపిఎం తీసుకున్న లెఫ్ట్ తీసుకున్న బలమైన వ్యతిరేక వైఖరి వల్ల ముస్లిం ఓటు కొంత చీలి ఎల్డీఎఫ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే బీజేపీ క్రిస్టియన్ అవుట్ రీచ్ ఫెయిల్ కావడంతో క్రిస్టియన్ ఓటర్ కూడా కాంగ్రెస్కు షిఫ్ట్ అయితే మీకు యూడిఎఫ్కు అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి,
మైనారిటీ ఓటు UDF కు కన్సాలిడేట్ కావడం 2. మూడోది ఏమైతుంది అంటే బీజేపీ ప్రజెన్స్ వల్ల లెఫ్ట్ హిందూ ఓట్ను కొంత కోల్పోవడము. 4వది మీకు శబరిమల గోల్డ్ స్కామ్ అని ఇలాంటి ఇష్యూస్ రావడము. శబరిమల ఇష్యూ పైన లాస్ట్ టైమే లెఫ్ట్ దెబ్బ తగిలింది. బలమైన వైఖరి, మహిళల ఎంట్రీ పైన సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూల వైఖరి తీసుకోవడం, దానికి వ్యతిరేకంగా హిందూ సెంటిమెంట్ను బీజేపీ, UDF, కాంగ్రెస్ కూడా కలిసి, నేషనల్ కాంగ్రెస్ ఏమో రాహుల్ గాంధీ ఏమో శబరిమల జడ్జిమెంట్ వెల్కమ్ చేశాడు, కేరళ కాంగ్రెస్ ఏమో దాన్ని వ్యతిరేకించింది. లెఫ్ట్ ఏమో అది ప్రిన్సిపల్, సెక్యులర్ ప్రిన్సిపల్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మహిళలు ఎంట్రీ కావచ్చని. తర్వాత కాస్త జాగ్రత్త పడ్డారు లెఫ్ట్ కూడా, అంత కఠినంగా లేరు కానీ బట్ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయి ఉంటుంది కదా. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ వల్ల దానికి మీకు ఆ ప్రాక్టికల్ వచ్చింది. యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ అయితే ఇతర ఫ్యాక్టర్స్ కూడా కలిసాయి. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయంటారు ఎగ్జిట్ పోల్స్ ఓవరాల్ గా. అంటే ఎగ్జిట్ పోల్స్ ఇంట్రెస్టింగ్ అన్నాను నేను, ఎక్స్పెక్ట్ లైన్స్ లోనే ఉన్నాయి. మీకు అస్సాంలో బీజేపీ క్లియర్ విక్టరీ అని ఎక్స్పెక్టెడ్. తమిళనాడులో వాస్తవంగా యాంటీ ఇన్కంబెన్సీతో డిఎంకే స్టార్ట్ అయింది డిసడ్వాంటేజ్ తో, కానీ ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ క్లియర్ ఎడ్జ్ తెచ్చుకుంది. విజయ్ ఫ్యాక్టర్ గురించి చాలా హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అది కాస్త డిసిపేట్ అయిపోయింది. విజయ్ ఫ్యాక్టర్ ఎవరు పట్టించుకోలేదు పెద్దగా. ఇప్పుడు పోల్స్ ప్రకారం కూడా 10-15 సీట్స్ వస్తే ఎక్కువ అంటున్నారు. కేరళదేమో చాలా టఫ్ బ్యాటిల్ ఉంటుంది, బట్ UDFకి ఆధిక్యత ఉంటుంది అనేది దాదాపు ముందు నుంచి ఉన్న ప్రిడిక్షన్. కొన్ని ప్రీపోల్ సర్వేలు మాతృభూమి ఇలాంటివి లెఫ్ట్ గెలుస్తుందని చెప్పినా ఓవరాల్ గా మీకు బ్యాలెన్స్ అయితే UDF కాంగ్రెస్ వైపే ఉండే. అందువల్ల ఈ 3 స్టేట్లు ఆన్ ఎక్స్పెక్ట్ లైన్స్ ఉంది. బెంగాల్ అయితే ఇప్పటికీ మీకు పోల్స్ కూడా తెలుస్తలేదు కదా. అవును, మీకు కొన్ని డిఫరెన్స్ చూపిస్తుంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ తృణమూల్కి ఇస్తాయి, మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఇచ్చాయి. పోల్స్ కూడా 144 బీజేపీ తృణమూల్ కాంగ్రెస్, 143 బీజేపీ. అవును, అందువల్ల దట్ ఈస్ ఏ పోల్స్టర్స్ సెఫాలజిస్ట్ నైట్ మేర్ అంటారు. అంటే ఎన్నికల్ని ప్రిడిక్ట్ చేసే సైన్స్ సెఫాలజీ అంటారు. ఇట్ ఇస్ సెఫాలజిస్ట్ నైట్ మేర్ కదా బెంగాల్. అవును, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు.